దొరలను కాపాడడం కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన గుత్పల సంఘం ద్వారా దొరలను భూస్వాములను పట్టేళ్లను ఎదిరించిన వీర వనిత, వేలాది మందికి ధైర్యాన్ని ఇచ్చిన యోధురాలు కామ్రేడ్ చాకిలి ఐలమ్మ. 39వ వర్ధంతి సందర్భంగా అబ్దుల్లాపూర్ మేట్ మండలం జొన్నారం కాలనీ గ్రామ శాఖ సిపిఐ పార్టీ కార్యాలయంలో తన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పిస్తున్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి, ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ అజ్మీర్ హరసింగ్ నాయక్, రంగారెడ్డి జిల్లా సమితి సభ్యుడు మరియు శాఖ ఇన్ఛార్జ్ కేతరాజు నరసింహ, శాఖ కార్యదర్శి నాగవల్లి యాదగిరి, సహాయ కార్యదర్శి ఐతరాజు భిక్షపతి, ఓబీసీ అధ్యక్షుడు పానుగంటి సాయిలు, గౌరవ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్, నగర మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి కామిళ్ల చందన, గౌరవ అధ్యక్షురాలు తీరాల లక్ష్మి, వాసిరెడ్డి లక్ష్మి, అన్నపూర్ణ, కేతరాజు, మంజుల, లలిత, కడారి జ్యోతి, మనమ్మ, రషీద్, శేఖర్, నరసయ్య, యాట కురుమూర్తి, రవి, కోటగిరి, తిరుపతయ్య, విమల, ప్రజా సంఘాల నాయకులు, భూ పోరాట కమిటీ సభ్యులు, సిపిఐ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకు నిజంగా కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మీ ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. మీరు చేసిన పోరాటం ఎక్కడన్నా ఉందా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 4500 మంది అమరులయ్యారు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కడవెండిలో ఆ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 4500 మంది మన కమ్యూనిస్ట్ పార్టీ యువకులు ఆ రోజు తరపున చేసినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అదే కాదు 10 లక్షల ఎకరాల భూమిని వంచే చరిత్ర కూడా మన కమ్యూనిస్ట్ పార్టీది. ఆ రోజు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి దొర గడిలకు కంపగొట్టి దొరలందరినీ కూడా ఊర్లలోకి వెళ్ళి పోరాటం చేసి మన వాళ్ళు ఇళ్ల మీద దాడులు చేస్తే ఆ దొరలంతా హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఆ దొరల భూములన్నీ కూడా పేదవాళ్ళకు పంచిన చరిత్ర అది భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది తప్ప వేరే పార్టీలకు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గురించి నిజంగా కూడా హిందూ ముస్లింలకు గొడవని ఎవడన్నా చెప్తే మనం వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రాజుకు ప్రజలకు మధ్య జరిగినటువంటి పోరాటం అది. నిజాం సర్కార్కు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల మధ్య జరిగినటువంటి పోరాటం. నిజంగా హిందూ ముస్లింల పోరాటం అయితే మగ్దుమ్ మొయిద్దీన్ ఎవరు? మగ్దుమ్ మొయిద్దీన్ ముస్లిం. సోయబుల్లా ఖాన్ ఎవరు? ముస్లిం. షేక్ బందగి ఎవరు? వీళ్ళందరి మీద దాడి చేయించిన నిజాం నిరంకుశ పాలన ఆ రోజు ఉన్నటువంటి రజాకారులు. మనమే గుండ్రాంపల్లి, మనకు పక్కనే ఉంటుంది, చౌటుపల్లి దగ్గర ఉంటుంది గుండ్రాంపల్లి, చిట్యాల మండలం. నిజంగా గుండ్రాంపల్లిని అయితే వందలాది మందిని ఆడపిల్లలని బట్టలు విడదీసి బతుకమ్మలు ఆడించి చంపి బాయిలో పడేసి 11వ తారీఖు అక్కడ పెద్ద స్తూపం, అమరవీరుల స్తూపం, అక్కడ మన వాళ్ళంతా కూడా మన పార్టీ నాయకత్వాన పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమం నడుస్తుంది 11వ తారీఖు నాడు. కాబట్టి బైరాన్పల్లి, వరంగల్ జిల్లా బైరాన్పల్లి, కడవెండి ఇవన్నీ కూడా